యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. మత్తయి 6:24. ఈ భూమి మీద మనం జీవించేటప్పుడు మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి. ప్రతి మనిషికి ఆహారము, వస్త్రాలు, గృహము, ప్రాథమిక అవసరాలు. వీటికి సంపాదించుకోవడానికి ప్రతి మనిషికి డబ్బు కావాలి. కోటి విద్యలు కూటి కొరకే అంటారు, కానీ ఈ కాలంలో కూటికే కాదు, అనేక అవసరాల కోసం కూడా. దేవునితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వీటి కోసం పాటుపడుతూ ఉంటారు. మరైతే మనిషి జీవితంలో దేవుని ప్రమేయం ఏముంటుంది? దేవుడు మనిషి కోసం ఏం చేస్తాడు? మనం ఏ విషయాల్లో దేవుణ్ణి నమ్మాలి? అసలు దేవుణ్ణి నమ్మాలా వద్దా అన్న ఎంపిక దేవుడు మనిషికే వదిలేశాడు. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నానని ద్వితీయోపదేశ కాండం 11:26లో చెప్పారు అని. ఏది కావాలో కోరుకునే స్వేచ్ఛ మనిషికి ఇచ్చాడు. ఈ లోకంలో మనిషి దేవునితో సంబంధం లేకుండా తనకు తానే పోషించుకోవాలంటే మనిషికి ఉన్న ఒకే ఒక ఆధారం డబ్బు. అదే దేవుని మీద ఆధారపడి జీవించాలంటే దేవుడు మనిషిని పోషించడానికి ఆయనకు ఎన్నో మార్గాలున్నాయి. ప్రవక్త అయిన ఏలియాను పోషించడానికి దేవుడు కాకులను ఎన్నుకున్నాడు. వర్షాలు పడక కెరీతు వాగు ఎండిపోయినప్పుడు దేవుడు ఏలియాను సారేపతులోని విధవరాలి దగ్గరికి పంపించాడు. అలాగే ఇశ్రాయేలు ఐగుప్తు నుండి కానాను దేశానికి వెళ్ళేటప్పుడు అరణ్యంలో 40 సంవత్సరాలు వారు కోరుకున్నవన్నీ వారికి ఇచ్చి పోషించాడు. వారి జీవనం కోసం వారు పంటలు పండించలేదు, వ్యాపారము చేయలేదు. దేవుడు వారిని నడిపిస్తున్నాడు కాబట్టే ప్రయాణంలో వారి కాలు వాయలేదు, వారి బట్టలు పాతికిలలేదు. ఇశ్రాయేలును జీవితకాలం పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడా? మనకి కష్టమో నష్టమో వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆదుకోవాలి అని కోరుకోవడం తప్ప మనం దేవుని మీద ఆధారపడి జీవించాలని కోరుకోము. అలాగని చెప్పి మనం ఏ పని చేయకుండా సోమరిపోతుల్లా ఉండాలని కాదు, కానీ మనం ఏ పని చేయాలన్నా దేవుని నడిపింపు కోరుకోవాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మనం ఏం కోరుకోవాలో కూడా దేవుడికి తెలియజేస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వారు కోరుకోవలసిన మార్గము ఆయన వారికి బోధించును. కీర్తనలు 25:12. కాబట్టి ఈ లోకంలో జీవించడానికి మనం పడవలసింది దేవుడి మీదనా సిరి మీదనా అన్నది మనమే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును. సామెతలు 11:28లో ఉంది. దేవా యేసయ్యా, ఈ లోకంలో మేము జీవించినంతకాలం ధనమును నమ్ముకొనకుండా నీ మీద ఆధారపడి జీవించేలా మాకు సహాయం చేయమయ్యా తండ్రి. ఆమేన్. హల్లెలూయా.